గునుకులపల్లె గ్రామ ప్రజలకు నమస్కారము. నేను గత 20 సంవత్సరాలుగా జర్నలిస్టుగా లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్గా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాము. ఈసారి మన గ్రామంలో జనరల్ సీటు రావడంతో అరకాలపల్లె, గునుకులపల్లె, బోట్మీదిపల్లి, కూనచ్లపల్లె గ్రామ ప్రజలందరూ పదవి లేకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న రఘునాథ్ రెడ్డిని గెలిపించాలని నా దగ్గరికి రావడం జరిగింది. దాంతోపాటు నేను నామినేషన్ వేసిన రోజు నుండి అరకాలపల్లె, గునుకులపల్లి, కూనచ్లపల్లి, బోట్మీదిపల్లి ప్రజలు ఆశీర్వాదంతో ప్రతిరోజు నాకు కేటాయించిన బ్యాటు గుర్తుపై ప్రతిరోజు గడప గడప ప్రచారం చేయడం జరుగుతుంది. ఏ ఇంటికి పోయినా అన్నా నువ్వు ఉండాలి, పదవి లేకున్నా ఎన్నో సేవా కార్యక్రమాలతో పాటు ఆఫీసులో పొంటి ఏ పనైనా నిమిషాలలో మాకు చేయడం జరిగిందని తెలిపారు. కాబట్టి పదవి వస్తే ఇంకింత మన గ్రామం అభివృద్ధి జరుగుతుందని, ఇందుర్తి నుండి డివైడ్ అయ్యి గ్రామం 8 సంవత్సరాలు అవుతున్నా కూడా ఎలాంటి మౌలిక వసతులు కానీ పేరుకే ఇందుర్తి గ్రామం పంచాయతీ నుండి గునుకులపల్లె ఏర్పడ్డది తప్ప ఎలాంటి కనీసం ఒక ఆశా కార్యకర్త కూడా లేని గ్రామం అంటే ఇది గునుకులపల్లె ఒకటే. అందులో భాగంగా మహిళా సంఘాలకు మా దగ్గర దాదాపు 6 గ్రూపులు అరకాలపల్లెలో, 4 గ్రూపులు గునుకులపల్లెలో, 2 గ్రూపులు కూనచ్లపల్లెలో, బోటిమీదపల్లెలో గ్రూప్ ఉంటుంది. దీనికి కూడా ఒక సీఏను కూడా కేటాయించలేకపోయింది ప్రభుత్వం నుండి. ఒక సీఏతో పాటు మహిళా సంక్షేమ భవనానికి కృషి చేస్తాను. అలాగే అంగన్వాడీ కేంద్రం గర్భవతులు, బాలింతలు, చంటి పిల్లలు వేసుకొని ఇందుర్తికి పోవాల్సి వస్తుంది. అంగన్వాడీ భవనం కూడా కృషి చేస్తానని తెలుపుతున్నాను. అలాగే ఆరోగ్య ఉప కేంద్రం, ఒక ఏఎన్ఎం ఆశా కార్యకర్తలను నియమిస్తామని తెలుపుతున్నాము. నన్ను గెలిపించినచో ఇలాంటి అనేక సేవా కార్యక్రమాలతో పాటు ఆ ప్రభుత్వం నుండి ప్రతి ఒక్క పనిని తీసుకువచ్చి గ్రామాన్ని అభివృద్ధి పరుస్తానని తెలుపుతున్నాను. అలాగే గునుకులపల్లె గ్రామాన్ని మండలంలోనే ఆదర్శ గ్రామ పంచాయతీ తీర్చిదిద్దే బాధ్యత నాది. ఏ మంత్రి దగ్గరికైనా వెళ్ళి నిధులు తీసుకొచ్చే సత్తా నాకుంది. కాబట్టి నన్ను ఒక్కసారి బ్యాటు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలుపుతున్నాను.